పాలీ వర్కింగ్ కల్చర్ అనేది ఈ మధ్య వెస్ట్రన్ కంట్రీస్లో యువతరంలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ పాలీ వర్కింగ్ అంటే ఏంటి అంటే రెండుకు పైన ఎక్కువ జాబ్స్ చేయటం. అంటే జనరల్గా మనం ఒక జాబ్ చేస్తూ ఉంటాం పొద్దున్న సాయం దాకా. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో 2, 3, 4 ఇలా 3, 4 జాబ్ చేయటం అనమాట. దీన్నే పాలీ వర్కింగ్ కల్చర్ అంటారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? మొదట ఇన్ఫ్లేషన్, రేట్లు పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి, నీడ్స్ పెరుగుతున్నాయి, మన లగ్జరీస్ పెరుగుతున్నాయి. జీతాలు అంతగా పెరగట్లేదు. వాటికి తోడు ఫ్రోజన్ శాలరీస్. జీతాలు అక్కడే ఆగిపోయి ఉంటాయి. ఒక పక్క మన నీడ్స్ కానీ, లగ్జరీస్ కానీ, లేదా మనం కోరుకునేవి అవన్నీ కాస్ట్‌లీ అవుతా ఉంటాయన్నమాట. వీటితో పాటు లే ఆఫ్స్. ఒకేళ ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ అన్నా ఉంటదా? మూడో జాబ్ అన్నా ఉంటది కదా! అని చెప్పి లే ఆఫ్స్ భయపడి కూడా 2, 3 జాబ్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వీటన్నిటితో పాటు 3, 4 జాబులు చేస్తే డబుల్ బ్యాకప్ అంటే భవిష్యత్తుకి డబ్బులు వెనకేసుకోవచ్చు, సేవింగ్స్ చేసుకోవచ్చు అన్న ఆలోచన. అండ్ 2008 తర్వాత రీసెంట్‌గా 2020లో వచ్చిన కోవిడ్ క్రైసిస్. 2008లోనేమో ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, రెసెషన్ వచ్చింది. అండ్ 2020, 2021 ఈ టైంలో మనం చూసాం కోవిడ్ వల్ల చాలా ఉద్యోగాలు పోయాయి. సో, దీనివల్ల ఏంటంటే అందరికి ఒక భయం అనమాట. ఒకేళ గనక మనం మళ్ళా ఉద్యోగం పోతే కష్టం అయిద్దేమో, మన లైఫ్‌ని బిల్డ్ చేసుకోవాలి, ఈ బ్యాకప్ ప్లాన్స్ బిల్డ్ చేసుకోవాలి. వీటన్నిటి వల్ల ఈ పాలీ వర్కింగ్ కల్చర్ అనేది ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్‌లో స్టార్ట్ అయింది. అది ఇండియాలో కూడా కాస్త కనిపిస్తుందనమాట. అంటే డే అండ్ నైట్ వర్క్ చేయటం, 2, 3 జాబ్స్ చేయటం, ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంకొక జాబ్ చేయటం.